నాకు హక్కుపత్రం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను దున్నుకుంటా, ఫారెస్ట్ వాళ్ళు వచ్చి నన్ను అడిగితే నా చేతిలో హక్కుపత్రం ఉంది, నా మీద కేసు పెట్టడానికి వీల్లేదు, అనుభవించగలుగుతా. కానీ ఆ భూమి అనుభవించే వ్యక్తిగా నాకు ఏ మేలు రావాలన్నా ఇది ఎక్కడో ఒక చోట రికార్డులో రావాలి. ఇప్పుడు ఎక్కడ రికార్డులో వస్తుంది? ప్రతి గ్రామానికి అటవీ హక్కు పత్రాల రిజిస్టర్ ఒకటి, ఫారెస్ట్ రైట్స్ రిజిస్టర్ అని ఒకటి ఉంటుంది. ఆ రిజిస్టర్లో ఎంట్రీ చేస్తారు. ఈ రిజిస్టర్ ఎక్కడ ఉంటుంది? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది, లేదా ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళ ఆఫీస్లో ఉంటుంది. కొన్ని చోట్ల గ్రామ స్థాయిలో గ్రామ సభలు కూడా ఇచ్చేశారు. కానీ ఇప్పుడు నాకు బ్యాంకుకు పోయి లోన్ తెచ్చుకోవాలన్నా, రైతు భరోసా, ఇప్పుడు ఇంతకుముందు రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా డబ్బులు రావాలన్నా రికార్డులు ఎక్కడో రావాలి. మరి ఎట్లా రావాలి? ఆ రికార్డు రాకపోతే ఇబ్బంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఏం చెప్పిందంటే ధరణి రాకముందు కూడా చెప్పింది. ధరణి రాకముందు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఏంటంటే ఏ గ్రామంలో ఆనుకొని అయితే మీరు ఈ హక్కుపత్రాలు ఇస్తారో ఆ గ్రామానికి సంబంధించిన పహానీలో చివరి సర్వే నెంబర్ వేసి, ఆ గ్రామంలో సర్వే నెంబర్ 430 వరకు ఉన్నాయనుకోండి, 431 సర్వే నెంబర్ వేసి ఆ గ్రామంలో అటవీ హక్కు పత్రాలు వచ్చిన వాళ్ళ వివరాలన్నీ రాయండి అని చెప్పారు. రాస్తే ఏమవుతుంది? పహానీ అధికారికమైన రికార్డు ఉంటుంది కాబట్టి రేపు బ్యాంకు వాళ్ళు రుణాలు ఇవ్వాలన్నా, వ్యవసాయ శాఖ వాళ్ళు సబ్సిడీ ఎరువులో విత్తనాలు ఇవ్వాలన్నా, లేదా రైతుకి బెనిఫిట్ ఇవ్వాలన్నా అవకాశం ఉంటుందని. అట్లా రాయమన్నా కానీ ఇప్పటిదాకా మనం రాసిన దాఖలాలు లేవు. ఒకటి, అసలు ఇప్పుడు తెలంగాణలో పహానీనే నిర్వహించట్లేదు. మరి ఇంకెక్కడ రావాలి? కనీసం ధరణిలో ఎక్కడో నమోదు కావాలి. ధరణిలో ఒక సపరేటు లిస్టు పెట్టన్నా రాయాలి. ఇప్పుడు ధరణిలో కూడా ఇవి నమోదు కాలేదు. కాకపోవటం వల్ల ఏమవుతుందంటే ఈ విడిగా ఉన్న అటవీ హక్కుల రిజిస్టర్లో పేరున్న వాళ్ళకి కొంత అప్పుడప్పుడు రైతు భరోసా ఇస్తామన్నారు, ప్రభుత్వం ఇచ్చారు, కానీ మిగతా బెనిఫిట్స్ ఏవి రావటం లేదు. నేను బ్యాంక్ పోయి లోన్ అడిగితే ఈ కాగితం అడగట్లే, పానీలో నీ పేరుందా అని అడుగుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆదేశాల మేరకు ఎట్లయితే పహానీలో చివరి నంబర్లు రాయమన్నారో ధరణిలో కూడా ఒక కాలం పెట్టుకొని హక్కుపత్రాలు వచ్చిన వివరాలను నమోదు చేస్తే ఒకటి రైతుకు బెనిఫిట్ అవుతుంది, రెండోది రేపొద్దున కొత్తగా పోడు చేయకుండా వివాదాలు వస్తే పరిష్కారం చేయడానికి లేదా వాళ్ళ వారసుల పేరు మీద మార్చడానికి కూడా ఈ విధంగా ధరణిలో నమోదు చేస్తేనే బాగుంటుంది.